నమస్కారం, మీరు చూస్తుంది జీఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. 15% ఉన్న ధనికులు రాజ్యాధికార భోగాలను అనుభవిస్తూ పేదవారిని మరింత పేదవారిగా చేస్తున్నారన్న రాష్ట్ర సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ కె రామకృష్ణ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్. మార్చి 1వ తేదీ నుంచి బంటుమిల్లి రోడ్డు విస్తరణ పనులు. రోడ్డు విస్తరణకు ఆ ప్రాంతవాసులు అంగీకరించడం అభినందనీయమన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి. అంబేద్కర్ స్వయంగా శంకుస్థాపన చేసిన భవనాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత గుడివాడ ప్రజలపై ఉందన్న పట్టణ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు. మంత్రి రావెళ్ల కిషోర్ బాబుతో మాట్లాడి మరో 2-3 నెలల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా భవన ప్రారంభానికి ప్రయత్నిస్తామన్న చైర్మన్ యలవర్తి. పట్టణానికి అతిపెద్ద సమస్య అయిన బంటుమిల్లి రోడ్డు విస్తరణ పనులను మార్చి 1వ తేదీ నుండి ప్రారంభిస్తామని, గత 50 సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న బంటుమిల్లి రోడ్డు విస్తరణకు ఆ ప్రాంత ప్రజలు అంగీకరించడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ అన్నారు. గత 50 సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న బంటుమిల్లి రోడ్డు విస్తరణకు ఆ ప్రాంత వాసులు అంగీకరించడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణానికి అతిపెద్ద సమస్య అయిన బంటుమిల్లి రోడ్డు విస్తరణ పనులను మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామన్నారు. గతంలో నవీన్ మిట్టల్ కలెక్టర్గా ఉన్న సమయంలో ఈ రోడ్డును 100 అడుగుల రోడ్డుగా చేయాలని అనుకుని ఆ ప్రాంత వ్యాపారస్తుల సమావేశం ఏర్పాటు చేసి 60 అడుగుల రోడ్డు వేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అయితే ఆ ప్రాంత వ్యాపారస్తులు ప్రజలు 40 అడుగుల రోడ్డు అయితే తామే స్వచ్ఛందంగా సహకరిస్తామని తెలియజేశారు. అయినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదన్నారు. తాను చైర్మన్ అయిన అనంతరం పట్టణ అభివృద్ధిలో భాగంగా బంటుమిల్లి రోడ్డు వ్యాపారస్తులు రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరడంతో స్వచ్ఛందంగా వారు ముందుకు రావడం జరిగిందన్నారు. ఈ రోడ్డు పనులు చేసే సమయంలోనే రోడ్లు, డ్రైన్లు, ఎలక్ట్రికల్ పోల్స్ను మార్పిడి చేసి వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ వచ్చే ఆదివారం నుండి హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు నెహ్రూ చౌక్ సెంటర్లో ప్రజాప్రతినిధులు, ప్రజా క్రీడాకారులతో క్రీడలు, నృత్యాలు తదితర గేమ్స్ను నిర్వహించి అందరూ సంతోషంగా ఉండేందుకు అన్ని స్వచ్ఛంద సంస్థల సభ్యులు కూడా ఈ హ్యాపీ సండేలో పాల్గొంటారని తెలిపారు. పురపాలక సంఘంలో అలాగే మన పట్టణానికి సంబంధించి అతి ప్రధానమైంది గడిచినటువంటి 50 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటిది బంటుమిల్లి రోడ్డు విస్తరణ. దాన్ని రేపు మార్చి 1వ తారీఖు నుంచి బంటుమిల్లి రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పట్టణంలో మరి అతి ప్రధానమై చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి 2007లో కలెక్టర్ గారు అప్పుడు ఉన్నటువంటి నవీన్ మిట్టల్ గారు మీటింగ్ పెట్టి దాన్ని ప్రతిపాదనలన్నీ కంప్లీట్ చేసినా కూడా కార్యరూపం దాల్చలేదు ఈ రోజు వరకు. ఈ రోజున మరి ఈ కౌన్సిల్ వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టి ఈ రోజున 40 అడుగులు మేర విస్తరణ చేయడానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆ బంటుమిల్లి రోడ్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ విస్తరణలో ఉన్నారో వారందరూ కూడా రాత్రి కూడా మీటింగ్ జరిగింది. వారందరూ కూడా ఎంతో సంతోషంతో 40 అడుగులకి వారు సొంతంగా ఇస్తానికి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఒప్పుకొని పట్టణ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతాం, పట్టణ అభివృద్ధిలో మా సహకారం కూడా ఉంటుంది, తప్పనిసరిగా మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇవ్వడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ బంటుమిల్లి రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని రేపు మార్చి 1వ తారీఖు నుంచి ప్రారంభించి 2 నెలల లోపల కంప్లీట్ చేసి వెంటనే అక్కడ వేయవలసినటువంటి ఎలక్ట్రికల్ పోల్సు, అట్లాగే వాటర్ పైప్ లైను, రోడ్డు, డ్రైనేజ్ ఈ 4 కార్యక్రమాలు కూడా ఒక పక్కన అది విస్తరణ జరిగే లోపల ఈ లోపల మేము ఎస్టిమేషన్లు తయారు చేసుకుని టెండర్లు పిలిచి ఈ కార్యక్రమాన్ని కూడా సైమల్టేనియస్గా కార్యక్రమాలు పూర్తి చేయడానికి కూడా మేము సన్నాహాలు చేసుకుంటా ఉన్నాం. అట్లాగే బంటుమిల్లి రోడ్డుకు సంబంధించి పట్టణ ప్రజలు కూడా ఎంతో కాలం నుంచి వేచి చూస్తూ ఉన్నారు. దానికి ఈ రోజుకి కుదిరింది. ఈ రోజున దానికి సంబంధించి మా సర్వేయర్ గారు, మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ ఈరోజు ఆ రోడ్లోనే ఉన్నారు. గతంలో ఏదైతే మార్కింగ్ చేసామో 40 అడుగులకి
అవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకుంటా ఉన్నారు. వారే స్వయంగా ఎవరి బిల్డింగ్ వాళ్ళు ఎంతవరకు అయితే డీవియేషన్ ఉందో అంతవరకు వాళ్ళే సొంతంగా తీసేసుకుంటాకి ఆ బంటుమిల్లి రోడ్లో ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎక్కడైనా వాళ్ళు తీసేసిన మెటీరియల్ కానీ అవి కానీ ఉంటే పురపాలక సంఘం తరఫు నుంచి సపోర్ట్ చేసి అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తాం. పట్టణ ప్రజలకి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున బంటుమిల్లి రోడ్డులో ఉన్నటువంటి ప్రజల సహకారంతో కంప్లీట్ చేయడం అనేది ముందు అన్నిటికన్నా ఆనందకరమైనటువంటి విషయం. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు 40 అడుగుల తర్వాత బిల్డింగ్ నిర్మాణాలు చేసుకుంటానికి వారికి కావాల్సినటువంటి పురపాలక సంఘం నుంచి ఇవ్వాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఈ పురపాలక సంఘం, ఈ మున్సిపాలిటీ కౌన్సిల్ పూర్తిగా వాళ్ళకి అన్ని రకాలుగాను మేము సహకరిస్తాం. ఏదైతే ఈ బంటుమిల్లి రోడ్డు విస్తరణ కార్యక్రమం ఉందో వాళ్ళ వ్యాపారాలకు కూడా ఇబ్బంది లేకుండా, వాళ్ళ దైనందిన కార్యక్రమాలకు కూడా విఘాతం కలగకుండా, ఎక్కువ కాలం దీన్ని సాగదీయకుండా, అక్కడ వేయాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైన్లు కానీ మళ్ళా లేట్ చేసి వాళ్ళ వ్యాపారాలకు ఇబ్బంది కలిగే కార్యక్రమం లేకుండా వెంటనే ఒక పక్క నుంచి వాళ్ళు తీస్తూ ఉంటే ఒక పక్క నుంచి డ్రైనేజీ రోడ్ని కూడా కంప్లీట్ చేసి మున్సిపల్ ఎలక్ట్రికల్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కకు జరిపి ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి పట్టణ ప్రజలందరి సహకారం దీంట్లో కావాలి. నేను గతం నుంచి కూడా చెప్తున్నా, మన గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల సహకారం లేదే ఒక్క పురపాలక సంఘం తరఫున కౌన్సిల్ కానీ అధికారులు కానీ మా ఒక్కరి వలన అవ్వదు. మీ అందరి సహకారం అవసరమని ఈ రోజున పట్టణ ప్రజలందరూ కూడా ఈ పట్టణ అభివృద్ధిలో మేము సైతం పాల్గొంటాం, మా భాగస్వామ్యం కూడా ఉంటుందని చెప్పి మరి పట్టణ ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఎక్కడ మనం ఏ కార్యక్రమం చేపట్టినా సరే ప్రతి ఒక్కరూ సహకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి మున్సిపల్ చైర్మన్గా పట్టణ ప్రథమ పౌరుడిగా కూడా నాకు సంతోషం కలిగించే విషయం, రాబోయే కాలంలో కూడా పట్టణంలో చేయాల్సినటువంటి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా రేపు ఆదివారం నుంచి హ్యాపీ సండే కార్యక్రమాన్ని కూడా హ్యాపీ సండే కార్యక్రమాన్ని తీసుకుని ఎట్లా చేయాలనే దాని మీద పట్టణంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అందరి సహకారం తీసుకుంటున్నాం. అందరితోనూ మాట్లాడుతున్నాం, ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలకు దీంట్లో సంబంధం లేదు, రాజకీయాలకు తావు లేదు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. నేను నిన్న కూడా చెప్పా, 2.5 సంవత్సరాలకి ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాం రాజకీయాలు. ఎలక్షన్లు వచ్చే వరకు రాజకీయాలు పక్కన పెట్టండి. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి గుడివాడ పట్టణ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపడదామని తెలియజేసుకుంటూ, అతి ప్రధానమైనటువంటి బంటుమిల్లి రోడ్డు విస్తరణ కార్యక్రమం రేపు మార్చి 1వ తారీఖు నుంచి మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మా అధికారులు చేపడతా ఉన్నారు. తప్పనిసరిగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి ఆ ప్రాంతంలోని నిర్వాసితులకి, వ్యాపారులకి ఏ రకంగానూ ఇటు వ్యాపార పరంగాను కానీ వాళ్ళు పునర్నిర్మాణం చేసుకునే దాంట్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేని విధంగా పురపాలక సంఘం కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం కానీ ప్రజల యొక్క ఆలోచన విధానాలు మారుతూ ఉన్నాయి. సాంప్రదాయ పద్ధతుల్లోంచి ఆధునిక పద్ధతులకు వస్తున్నాం. అందులో భాగంగానే అభివృద్ధిని ఏ విధంగా చేసుకోవాలి, సంక్షేమాన్ని ఏ విధంగా చూసుకోవాలి, ఈ రెండు కలిపి ఏ విధంగా రెండు కలిసినాయని చెప్పేసి వాటిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేటువంటి ఆ కార్యక్రమం కింద అమృత్
కింద డిక్లేర్ అయినటువంటి ఇక్కడ హ్యాపీ ఆదివారం చేయాలన్నటువంటి ఒక ప్రోగ్రాం ఉంది. హ్యాపీ సండే అంటే అందరం కలిసి ఎవరికి ఏ విద్య వస్తే ఆ విద్య అందరం కలిసి ఒక 2 గంటల పాటు సంతోషంగా ఆహ్లాదకరంగా ఉండాలనేదే హ్యాపీ సండే యొక్క లక్ష్యం. అందులో భాగంగానే రేపు రాబోయేటువంటి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి కానీ 7:30 నుంచి కానీ ఒక 2-2.5 గంటల సేపు స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ డ్యాన్సులు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఏదైనా కానీ వాట్ ఎవర్ యూ ఫీల్ గుడ్ యూ కెన్ చేయొచ్చు అన్నమాట. సో అందువల్ల హ్యాపీ సండే చేయబోతున్నటువంటి ఆ దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా వాలంటరీగా ఇన్వాల్వ్ అయిపోయి మీలో ఉన్నటువంటి స్కిల్స్ను ప్రదర్శించాలనేసి ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్. అందులో భాగంగానే నెహ్రూ చౌక్ ఏరియాలో ఆ రోడ్లు ఉన్నాయి కదండి, ఆ రోడ్డు ఆ చివరి వరకు బ్లాక్ చేసేసి ఆ రోజు ఆదివారం ట్రాఫిక్ వాళ్ళతో కానీ, హెల్త్ వాళ్ళతో కానీ, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళతో కానీ, ఇంకా ఏ డిపార్ట్మెంట్ అవసరమైతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇది ఒక బాగా చేయాలనేసి ఒక ప్లాన్ చేస్తున్నాం. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలనేసి ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్. థ్యాంక్ యూ. 15% ఉన్న ధనికులు రాజ్యాధికార భోగాలను అనుభవిస్తూ పేదవారిని మరింత పేదవారిగా చేస్తున్నారని సామాజిక హక్కుల రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణ అన్నారు. ఆయన చేపట్టిన సామాజిక హక్కుల బస్సు యాత్ర మంగళవారం సాయంత్రం గుడివాడ చేరుకుంది. రాష్ట్ర సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ కె రామకృష్ణ చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం సాయంత్రం గుడివాడ చేరుకుంది. రామకృష్ణకు సామాజిక హక్కుల కన్వీనర్ గూడపాటి ప్రకాష్, ఎస్విఎస్ఎస్ఎన్ ప్రసాదులు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 15% ఉన్న ధనికులు రాజ్యాధికార భోగాలను అనుభవిస్తూ పేదవారిని మరింత పేదవారిగా చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబులు పోటీలు పడి 15 సంవత్సరాలు ఉండాలని డిమాండ్ చేసి సన్మానాలు కూడా చేయించుకోవటం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనబడని ప్రత్యేక హోదా పదవులు వచ్చిన తర్వాత అది అనవసరమని, ప్యాకేజీలే మంచిదని మాట్లాడడం వారి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. విద్యా వైద్యాన్ని ధనిక వర్గాలైన మంత్రి నారాయణకు, గంటా శ్రీనివాసరావులకు అప్పగించడం వల్ల పేదవాడు మరింత వైద్యం, విద్య లభించక అనగారిపోతున్నారని అన్నారు. జిల్లాకు 50 కోట్లు ఇచ్చినా అభివృద్ధి జరగదని, 15 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తుంటే విశాఖ బీచ్లో పందుల పోటీలు జరుగుతున్నాయని ధనికుడైన మంత్రి సుజన చౌదరి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పందుల పోటీలు జరిగేది తాడిపత్రి నియోజకవర్గంలోనని, అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎంపీ దివాకర్ రెడ్డిలే పందుల పోటీలు నిర్వహించగలరని ఎద్దేవా చేశారు. 5% ఉన్న ముస్లింలకు గాని, గిరిజనులకు గాని పదవులు ఇవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబు కేసీఆర్ మాదిరిగా ఆయన భార్యకు తప్ప అందరికీ ఏ విధంగా మంత్రి పదవులు ఇచ్చారో అదేవిధంగా చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్కు మంత్రి పదవి ఇవ్వాలని చూడటం కేసీఆర్ మార్గంలో నడుస్తున్నట్లు ఉందని చమత్కరించారు. పోరాటాలతోనే దళితులు, బీసీలు, మైనార్టీలకు అందవలసిన రాజ్యాధికారాన్ని అందించేందుకు, ప్రజలను చైతన్యవంతులు చేసేందుకే ఈ యాత్రను చేపట్టినట్లు, పోరాడి సాధించే వరకు పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గిరిజనులు, వెనుకబడిన కులాల వారు, అదేవిధంగా మైనార్టీ సోదరులు, ఈ మహిళలు వీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి అనంతపురం జిల్లా హిందూపురం వరకు ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. జనవరి 26వ తేదీ నాడు ఇచ్చాపురంలో ప్రారంభమైన ఈ జాత 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పూర్తి చేసుకొని అనంతపురం జిల్లా హిందూపురంలో మార్చి 6వ తేదీ ముగించి మార్చి 7వ తేదీ నాడు అనంతపురం నగరంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యాత్రలో ప్రధానంగా 2 విషయాలను ప్రత్యేకించి మేధావులందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకటి, రాష్ట్ర విభజన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది, దానికి ప్రభుత్వాలు చేయాల్సిన కర్తవ్యాలు ఏమిటి, వీటిపైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగే సమయంలో కూడా చాలా చర్చ జరిగింది.
మేధావులు, ఆర్థికవేత్తలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా సుదీర్ఘంగా చర్చ చేశారు. ఆ రోజు స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే, తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడితే ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆదాయం వస్తున్న హైదరాబాద్ నగరం సహజంగానే తెలంగాణకు చెందుతుంది, తెలంగాణ రాజధానిగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అనేది ఉండదు, అదేవిధంగా లోటు బడ్జెట్ ఉంటుందని చెప్పారు. వారు చెప్పినట్టుగానే తెలంగాణలో 8,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు స్పష్టంగా చెప్పారు, 2014-15లో ఏదైతే లోటు బడ్జెట్ ఉందో ఆ లోటు బడ్జెట్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయాలి. అదేవిధంగా ఇవాళ రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఆ 7 జిల్లాలకు కూడా బుందేల్ఖండ్ తరహాలో మేము ప్యాకేజ్ ఇస్తామని చెప్పి కూడా స్పష్టంగా రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరచడం జరిగింది. దానితో పాటు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం, పోర్టు నిర్మాణాన్ని చేపడతాం, అంతేకాకుండా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా కేంద్రీయ విద్యా వైద్య సంస్థలు ఏర్పాటు చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా రాజధాని నిర్మించుకోవాలి కాబట్టి రాజధాని నిర్మాణానికి కూడా మేమే ఖర్చు భరిస్తాం, దానికి కూడా ఆర్థిక సహాయం చేస్తాం. అదేవిధంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేస్తామన్నారు. ఇవన్నీ ఎవరన్నారు? స్పష్టంగా రాష్ట్ర విభజన బిల్లు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సాక్షాత్తు పార్లమెంట్లో వాగ్దానం చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. మరి ఆ రోజు ఎవరైనా దీనికి కాదన్నారా? చాలామంది తెలియక ఏం మాట్లాడతారంటే తలుపులేసి చేశారన్నారు. తలుపులేసి బిల్లు పాస్ చేసినా ఆ బిల్లులో ఇవన్నీ చెప్పారు కదా. ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు కదా. ఆ సందర్భంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. వెంకయ్యనాయుడు గారు ఎగిరెగిరి మాట్లాడినారు, సార్ 5 ఏళ్ళు చాలదు, మాకు 10 ఏళ్ళు కావాలి, 10 ఏళ్ళు ఇస్తే కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదని స్పష్టంగా అక్కడ మాట్లాడారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభల్లో చెప్పారు, సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు హాజరైన ఎన్నికల సభలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రానికి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని కోరాడు. అంబేద్కర్ స్వయంగా శంకుస్థాపన చేసిన భవనాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత గుడివాడ ప్రజలపై ఉందని మాజీ శాసనసభ్యుడు టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు అన్నారు. గౌరీశంకర్పురంలోని అంబేద్కర్ భవనాన్ని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మరికొందరు నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. స్థానిక గౌరీశంకర్పురంలోని అంబేద్కర్ భవనాన్ని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, కమిషనర్ బండి శేషనతో కలిసి రావి సందర్శించారు. ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ మహామేధావి బాబు సాహెబ్ అంబేద్కర్ అన్నారు. 2003వ సంవత్సరంలో ఈ భవనానికి అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి 25 లక్షల రూపాయల నిధులతో భవన పనులు ప్రారంభించామన్నారు. అనంతరం జిల్లా మంత్రి గల్లా అరుణకుమారి, మాజీ మంత్రి పినంనేని వెంకటేశ్వర్లు 10 లక్షల నిధులను మంజూరు చేయడంతో భవనంలోని మొదటి అంతస్తు వేయడం జరిగిందన్నారు. గత 12 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో నిధులు రాకపోవటం వల్ల భవనం పూర్తి కాలేదన్నారు. ఈ భవనాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి 25 లక్షలు అవసరం అవుతాయని అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ భవన నిర్మాణానికి ఎస్సీ ఎస్టీ గ్రాంట్ విడుదల చేయాలని మంత్రి రావెల్ల కిషోర్ బాబుతో మాట్లాడి మరో 2-3 నెలల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించేందుకు కార్యాచరణకు రూపుదాల్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిమాంధ్ర సంఘం జిల్లా అధ్యక్షులు పొంగులేటి జయరాజ్, కార్యదర్శి చెంటి, సర్పంచ్ కాకొల్ల రాజారెడ్డి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మెండా కిరణ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా రమేష్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం ఒక పవిత్రమైన ప్రదేశం ఈనాడు. అంటే ఆ మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హస్తాలతో శంకుస్థాపన చేసిన ప్రదేశం ఇది. ఆనాడే మహిళలకి వసతి కల్పిస్తాకే ఆనాడు శంకుస్థాపన చేసిన ప్రాంతం ఇది. ఎంతో దూరదృష్టితో మహిళలకి సమాన హక్కు కలిగించే విధంగా ఆనాడే అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు
అవన్నీ కూడా అమల్లో తీసుకొచ్చింది ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. మహిళలకి పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించిన వ్యక్తి. ఏదైతే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు అమల్లోకి తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. ఆనాడు 2002లో అనుకుంటా స్టార్ట్, 2003లో ఆనాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఒక ఆలోచన విధానం మేము ముందుకు వెళ్ళాం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు శంకుస్థాపన జరిగింది. కానీ చాలా కాలం 2017 వరకు కూడా అసంతృప్తిగానే రోజు ఈ విధంగా భవనం ఇట్లా మిగిలిపోవడం చాలా బాధాకరం. అనేక కారణాలు ఉండేది. ఏదైనప్పుడు కూడా ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయన దృష్టి తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఇందాక శ్రీనివాసరావు చెప్పారో ఖచ్చితంగా అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభం చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఆయన వచ్చేలోపే ఎంత ఖర్చు అయినా సరే దీన్ని కంప్లీట్ చేసి తీరుతామని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. దీనికోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. అంచెలంచెలుగా అనేక రకాలుగా ఎవరి సాయం వాళ్ళు చేసుకుంటూ వచ్చా. కానీ అసంతృప్తిగా మిగిలిపోవడం కొంచెం బాధేసింది మాకు. అటువంటి పరిస్థితి రాకుండా పూర్తి చేసే విధానంతో ముందుకెళ్ళాలని చెప్పి శ్రీనివాసాన్ని కూడా అందరూ కూడా కలిసి పనిచేద్దాం. ఎట్టి పరిస్థితి పూర్తి అవ్వాలి. ఇదే యూజ్ చేసిన విధానంగా ముందుకు తీసుకురావాలి అందరూ కూడా. దీంతో రాజకీయాలు వద్దు. ఆ మహానుభావుడికి నిజమైన నివాళులు అర్పించాలంటే అందరూ కలిసికట్టుగా ఈ భవనాన్ని మల్టీపర్పస్ యాక్టివిటీస్కి ఉపయోగపడే విధంగా చెప్పారు. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళ ఎస్సీ సోదరులకి సోదరిమణులకి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వారికి సహాయపడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో శిక్షణ కేంద్రాలు కానీ విద్యలో కానివ్వండి అనేక రకాలుగా ఈ ప్రాంతాన్ని మల్టీపర్పస్ విధానాలు సోదరిమణులకి ఉపయోగపడే విధంగా వాళ్ళని జీవితాలు మెరుగుపరిచే విధంగా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుపుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలో ముఖ్యమంత్రి గారు గుడివాడ రాబోతున్నారు మన మున్సిపల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి. అదే సమయానికి పూర్తి చేద్దామని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. మన భారత జాతి గర్వించేటటువంటి మన భరతమాత ముద్దుబిడ్డ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద గుడివాడలో ఉన్నటువంటి భవనం. ఆయన గుడివాడ 1944 సెప్టెంబర్ 30వ తారీఖున ఆయన స్వహస్తాలతో గుడివాడ వచ్చి ఇక్కడ హాస్టల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసినటువంటి స్థలం ఇది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆది ఆంధ్రం సంఘంలో పేరు మీద రిజిస్టర్ అయి ఉండి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ద్వారా నిధులు ఇస్తే ఆ రోజున ఈ భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దాని దరిమిల జరిగినటువంటి పరిణామాల్లో ఇంకా సుమారుగా 25-30 లక్షల రూపాయలు ఈ భవనానికి ఇంకా అవసరమై ఉన్నాయి నిధులు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి భవనానికి చుట్టూ విండోస్ కానీ ఎలివేషన్ కానీ చుట్టూ ఉన్నటువంటి ఫ్లోరింగ్ కానీ తర్వాత పైన ఫ్లోరింగ్ కానీ టాయిలెట్స్ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మన భరత జాతికి ఒక దిశ నిర్దేశించి ఈ రోజున 130 కోట్ల పైన జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశం ఆ మహనీయుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ రోజున భరత జాతి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో అటువంటి మహనీయుడు సందర్శించినటువంటి స్థలం, ఆయన పేరు మీద ఉన్నటువంటి స్థలం, ఇక్కడ ఆయన సమసమానత్వం కోసం, సోదరభావం కోసం, దళిత వర్గాల అభ్యున్నతి కోసం ఏ ఆశయం కోసం ఏ కళలైతే కన్నాడో ఆయన కళల్ని నిజం చేయాల్సినటువంటి బాధ్యత గుడివాడ పట్టణ పౌరులుగా మనందరి మీద ఉంది. మరి ఈ రోజున దళిత వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకోవడానికి కానీ వారు ఇక్కడ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించుకోవడానికి కానీ
ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో దళిత వర్గాలకు చెందినటువంటి వారు స్వయం ఉపాధి కోసం స్వయం శిక్షణా కేంద్రాలు కానీ చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పించవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. మరి ఆది ఆంధ్ర సంఘం తరఫున మా నాయకులు జయరాజు గారు కానీ, జోసఫ్ గారు, రాజారెడ్డి గారు, ఇతర అనేక మంది పెద్దలు ఉన్నారు. వీరందరూ కూడా మరి మా దృష్టికి, అట్లాగే మా ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావు దృష్టికి ఈ విషయాలను తీసుకొచ్చి తప్పనిసరిగా మీరు చేయాలి అన్నప్పుడు మరి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. మా అధికారులతో ఏమేం కావాలనే దాని మీద రికార్డ్ చేసుకున్నాం. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో రావేళ కిషోర్ బాబు గారి ద్వారా ఈ నిధుల్ని ఇమీడియట్గా సాధించి అతి త్వరలో దీని నిర్మాణాన్ని పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేదానికి కావలసినటువంటి అన్ని చర్యలు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీసుకుంటాం. అట్లాగే పురపాలక సంఘం తరఫున అటువంటి మహనీయుడు వచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత పురపాలక సంఘంలో ప్రతినిధులుగా ఉన్నటువంటి మా అందరి మీద ఉంది. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా ఏదైతే ఇక్కడ అవసరమో ఎంత త్వరగా సాధ్యమైన త్వరగా 2-3 నెలల్లోనే దీన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చి ఈ నిధుల్ని విడుదల చేయించి పూర్తి చేసి అతి త్వరలో ఈ భవనాన్ని చేయించి తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించే విధంగా ఆయన కన్న కలల్నిలో మనం కూడా భాగస్వాములు అయ్యాం. ఆయన ఆశయాలకి మేము కూడా వారసును అని చెప్పుకునే విధంగా ఇమీడియట్గా టేకప్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ భవన నిర్మాణానికి వాడు సుమారుగా 25 లక్షల రూపాయలు ఖర్చు అవుద్దన్నారు. 25 లక్షలు కాకపోతే 50 లక్షలు అవుద్ది. ఎంత అయితే అంత, దీంట్లో రిస్ట్రిక్షన్ లేదు. ఇక్కడ కావాల్సినటువంటి పూర్తి సదుపాయాలు కల్పిస్తాం. దానికి పూర్తిగా రావి వెంకటేశ్వర ఆధ్వర్యంలో మేమందరం కూడా బాధ్యత తీసుకుని ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ గుడివాడకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1944 సెప్టెంబర్ 30న రావడం జరిగింది. దాన్ని పురస్కరించి ఇక్కడ అనిమేలా మాస్టర్గా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తదుపరి 1774లో గవర్నమెంట్ హాస్టల్స్ వచ్చి దీన్ని అసోసియేషన్ కింద ఉండటం వల్ల ఆక్రమణలో ఉంటే దాన్ని సాధించడం జరిగింది. ఇది 1926లో కృష్ణా ఆయుధ సంఘంకి ఇక సైట్ ఇవ్వడం జరిగింది 1926లో. అప్పటి నుంచి కృష్ణా ఆయుధ సంఘం ఆధ్వర్యంలోనే ఈ అసోసియేషన్ రన్ అవుతూ ఈ భవన్లో అనేక కార్యక్రమాలు అంబేద్కర్ సంబంధించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, అలాగే డిఎస్సి కోచింగ్స్ కానీ, అనేక రకాల పేద ప్రజలకి దళితులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు ఈ యొక్క కృష్ణా ఆయుధ సంఘం చేయడం జరుగుతుంది. 2003 మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా దీనికి జీవో పాస్ చేసి 25 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తదుపరి పుప్పాల ఆంజనేయులు 54వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్వగృహం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గత 2 రోజులుగా నిర్వహించిన ఆంజనేయులు స్మారక షటిల్ బ్యాడ్మింటన్ అవుట్డోర్ టోర్నమెంట్ విజేతలకు రావి ఎలవర్తి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. పుప్పాల ఆంజనేయులు 54వ జయంతిని పురస్కరించుకుని ఆంజనేయులు స్వగృహం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్ఎస్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో షటిల్ టోర్నమెంట్ విజేతలకు మాజీ ఎమ్మెల్యే రావి, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. మొదటి బహుమతి విజేతలకు 3116, రెండవ బహుమతి విజేతలకు 2116, మూడవ బహుమతిగా 1116, నాలుగో బహుమతి విజేతలకు 558లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పోరాట ప్రతిభ గల నాయకుడు పుప్పాల అన్నారు. పేద ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి పుప్పాల అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాకొల్ల రాజారెడ్డి, కోఆప్షన్ సభ్యులు గోకరకొండ బలరాం, మహమ్మద్ కసీం, పుప్పాల కుటుంబ సభ్యులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. మిత్రులు శిష్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు, అభినందనలు తెలియజేస్తారు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఆయన చేసిన మంచి పనులకి ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ ఇది. వాళ్ళు ఇంతమంది కలిసి 3 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన గుర్తించుకున్నామంటే, ఎందుకంటే నాకు మంచి మిత్రుడు పుప్పాల ఆంజనేయ గారు. పార్టీలు ఏ పార్టీలు ఉన్నా సరే
మంచితనానికి స్నేహానికి విలువలు ఇచ్చిన వ్యక్తి. దాంట్లో భాగంగానే నాకు అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా మేము కలిసి నడవకపోయినా సరే రెగ్యులర్ టచ్లో ఉండేవారు. ఎందుకంటే మా మంచితనమే వాళ్ళు మనకి ఈ విధంగా అందరూ స్పందించేందుకు కనపడుతుంది. తప్పకుండా ఆయన యొక్క అడుగుజాడల్లో శిష్యులందరూ కూడా మిత్రులందరూ కూడా కలిసి నడవాలని, ఆ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున ఆ విలువలు ఉంటే శాశ్వతంగా మనకి ప్రజలందరూ కూడా గుర్తించుకుంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం తప్పకుండా అందరూ కలిసి ఈ విధంగా చేస్తున్నందుకు మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా అభిమానుల్ని మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవుకుంటాం. ప్రారంభించడం జరిగింది. ఈ 2 రోజులుగా దాంట్లో సుమారుగా 50 పైన టీంలు ఈ షటిల్ టోర్నమెంట్లో పాల్గొనడం, ఈ 2-3 రోజులు ఆ కార్యక్రమం నిర్వహించి ఈ రోజున ఆ షటిల్ టోర్నమెంట్లో విజేతలు అయితే ఎవరు ఉన్నారో వారందరికీ కూడా ఈ మెమెంటోలు ప్రైజులు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎన్నో లక్షణాలు ఉంటాయి. దాంట్లో ఆంజనేయులు గారి దగ్గర తీసుకోవాల్సినటువంటి ప్రధానమైంది స్నేహం కోసం, నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం నిలబడేటటువంటి తత్వం. దాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు, రాజకీయాలు చేసేటప్పుడు, ఒక నాయకత్వంగా ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఈ వ్యవస్థలో అనేక మంది కార్యకర్తలు, అనేక మంది నాయకులు ఆ నాయకుడితో పాటు ఉండి వారికి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినటువంటి కార్యక్రమాలు అన్నింటిలో నాయకుడు చూపించినటువంటి మార్గంలో గుడ్డిగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వ్యక్తిగతంగా వాళ్ళకి ఎటువంటి కారణాలు ఉండవు దాంట్లో. మరి కుప్పాల ఆంజనేయులు గారి ద్వారా ఒకటైతే నేర్చుకోవాలి, తప్పనిసరిగా నమ్ముకున్న వ్యక్తుల కోసం ఆఖరి నిమిషం దాకా నిలబడి వారికి అండదండలుగా ఉన్న వ్యక్తే నాయకుడిగా, నాయకత్వంగా చలామణి అవుతాడు. అటువంటి వ్యక్తే ఆ కార్యకర్తలు లేదా స్నేహితులు మనసులో చిరస్థాయిగా నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా కుప్పాల ఆంజనేయులు గారి ద్వారా ఆ కార్యక్రమాన్ని నమ్ముకున్న వ్యక్తుల కోసం, స్నేహం కోసం నిలబడాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ తప్పనిసరిగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన మిత్ర బృందం కానీ స్నేహితులు కానీ చేసేటటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మరింత ఆయన పేరు మీద విస్తృతపరచాలని చెప్పి ఆ కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వెంకటేశ్వరరావు గారు, చంటి గారికి, మన చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావు గారికి, రామశాస్త్రి గారికి, ఇంకా స్టేజ్ మీద అలంకరించిన పెద్దలకు, వాళ్ళ మరి ఆంజనేయ గారి శిష్యులకు, శిష్య బృందానికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఆంజనేయ గారు, ఆయనతో నాకు సుమారు 20 ఏళ్ళ ఆయనతో 360 రోజులు ప్రతిరోజు లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు ఆయనతోనే గడిపాను. ఆయన నన్ను ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చింది కుప్పాల ఆంజనేయ గారే. నాకు రాజకీయం అంటే ఏంటో తెలియదు, ఆయన దగ్గర చదువుకున్నాను ఇంటర్మీడియట్ నుంచి. ఆయనతోనే అప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు ఆయనతోనే గడిపాను. ఆయన నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, నమ్ముకున్న నాయకుడి కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తి, దేనికైనా తెగింపు ఉన్న వ్యక్తి అతను కుప్పాల ఆంజనేయ గారు, మా గురువు గారు. కార్యకర్తల కోసం, శిష్యుల కోసం ఏదైనా ఒక విషయం పట్టుకుంటే అది చివరి వరకు ఆ విషయం మీద పోరాడుతూనే ఉండేవాడు. మాకు అది మాకు ఆదర్శం. ఇవాళ మా శిష్యులు, ఆంజనేయ గారి శిష్యు బృందం అంతా ఇవాళ చూడండి, ఎవరైనా అదే ఇదిలోనే దందాలోనే నడుస్తున్నాం. నాయకులు కూడా మరి నమ్ముకున్న ఎవరి కోసం అయితే, ఏ నాయకుడి కోసం అయితే ప్రాణం నమ్ముకున్నారో అతని కోసం, ఆ నాయకుడి కోసం ఎల్ల వేళలో ప్రాణం ఇచ్చే వ్యక్తి మాకు అదే నేర్పాడు. మేము జీవితాంతం మా ప్రాణం ఉన్నంతకాలం ఆయన ఆదర్శంగా తీసుకుని ఎప్పుడు మేమేదో పెద్ద నాయకత్వం అవ్వాలని మాకు కాదు, కానీ మేము నమ్ముకున్న నాయకుడి కోసం ఎప్పుడు ఎల్లవేళ వాళ్ళ శిష్యు బృందం ఎప్పుడు ప్రాణం ఇస్తామని ఎప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈయన కార్యక్రమాలు, ఆంజనేయ గారి వర్ధంతులు కానీ జయంతులు కానీ ఎప్పుడు ప్రతి సంవత్సరం స్ఫూర్తిగా ఆయన ఆధారంగా తీసుకుని ఈ కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మరియు శ్రీ విఘ్నేశ్వర శ్రీ దత్తాత్రేయ శ్రీ గురవయ్య స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట ఈ నెల 10వ తేదీన ఉదయం 8:09 అత్యంత వైభవంగా జరుగుతుందని చరమచెర్ల కృష్ణమాచార్యులు అన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. స్థానిక కార్మిక నగర్లో గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆశ్రమంలో కొలువై అనేక మంది భక్తులకు తమ కృపా కటాక్షాలను ప్రసాదిస్తున్నారని, అనేక బాధలతో సతమతమవుతున్న వారు ఆశ్రమానికి విచ్చేసి గురుదేవుని అనుగ్రహానికి పాత్రలవుతున్నారని, సంతానం లేని వారు స్వామివారిని నమ్ముకుని సంతానం పొందుతున్నారని, విద్యావంతులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారని, నిత్యాగ్నిహోత్రాలను సేవించుకు అనేక గ్రహపీడల నుండి రక్షణ పొందుతున్నారని, భక్తులు కోర్టు కేసుల నుండి అనేక సమస్యల నుండి విముక్తి పొందుతున్నారని, పూర్ణ భక్తి విశ్వాసంతో ఆ ఆశ్రమముకు విచ్చేసి ఏది అనుకుంటే అది తప్పక జరుగుతుందని అనేక మంది భక్తులు ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారని చలమచర్ల కృష్ణమాచార్యులు అన్నారు. ఈ నెల 10వ తారీఖు ఉదయం 8:09 భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మరియు శ్రీ విఘ్నేశ్వర శ్రీ దత్తాత్రేయ శ్రీ గురవయ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరుగుతుందని, భక్తులు ఈ కార్యక్రమానికి విరివిగా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. గొలగముడి వెంకయ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం గుడివాడ బేతమూరు కార్మిక గ్రామంలో స్వామివారి అనుజ్ఞ చేత ప్రతిష్ట త్రయాణిక దీక్షతో శ్రీమద్ పాంచరాత్ర శాస్త్ర ఆగమోక్తంగా పంచకుండాన్వితంగా, వాస్తవానికైతే వెంకయ్య స్వామి వారికి ఇవన్నీ అక్కర్లేదు, కానీ గ్రామం కోసం చేయమన్నారు. గ్రామం అంటే కేవలం కార్మిక నగరమే కాదు, ఈ యొక్క దేశమంతటా కూడా ఎవరి కాలంలో పడాల్సిన వర్షాలు ఆ కాలంలో పడి సకల పంటలు సుభిక్షంగా పండాలి అని, ప్రజలు ధర్మయుతులై ధర్మ మార్గాన నడిచి గృహస్థాశ్రమ ధర్మాలు, బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు, వానప్రస్థాశ్రమ ధర్మాలు, సన్యాసాశ్రమ ధర్మాలు, వారి వారి ధర్మాలన్నీ వారు పాటించాలి అని గర్భమందిర, సుఖనాసిక, స్థూపిత మధ్యరంగ మహతాస్థాన మండపాలుగా స్వామివారి ఆరోగ్య చేత ఇక్కడ దేవాలయ నిర్మాణం జరిగి ఆగమోక్తంగా దేవాలయ వాస్తు శాస్త్ర ఆగమానుసారంగా జరిగినప్పటికీ ఏదైనా వాస్తు దోషాలు ఉంటే పరిహారం అవ్వడం కోసమని వాస్తు మండలాన్ని లిఖించి సమస్తమైన వాస్తు దేవతలని ఆరాధన చేశాం. వాస్తు పురుషుడి ఆరాధన చేయకపోతే ఈ పూజా ఫలితాలన్నీ ఆసురం అయిపోతాయి, రాక్షసుల పాలైపోతాయి. అందుచేత తొలి రోజున ఉదయం ఆగమోక్తంగా వాస్తు మండలార్చన జరిగింది. గర్భాలయంలో వాస్తు పురుష మూలమంత్ర హవనాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం జలాదివాస కార్యక్రమం, జలాదివాసము పంచగవ్యాదివాసం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం, ఇవి పంచగవ్యాలు. వాటితో విగ్రహాలను శుద్ధి చేస్తారు. జలాదివాసం ఆ యొక్క నారమల నుంచి వచ్చిన వాడు నారాయణుడు. అందుకని ఈ జగత్తంతా ప్రళయం వచ్చినప్పుడు ఈ సృష్టిని కాపాడటం కోసమని సప్త ఋషులని, ఓషధులని తాను రక్షించి మళ్ళీ పునః లోకానికి అందిస్తారట ఈ సృష్టిని. అందుకే ఆయన నాభిలో నుంచి బ్రహ్మదేవుడు రావటం, ఆయన ఊపిరిలో నుంచి హరుడు రావటం, ఇవన్నీ హరి అవతారములే అఖిల దేవతలు. కలియుగంలో భగవాన్ వెంకయ్య స్వామి వారు దివ్యమైనటువంటి ఆయుధాన్ని ధరించకుండా తన వాక్కుని ఆయుధంగా చేసుకుని అందరినీ ఆకర్షించి ప్రజలందరినీ కూడా సన్మార్గంలో నడపడం కోసం సమర్థ సద్గురువుగా వేయించేసినటువంటి గొలగముడి వెంకయ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరగడం ఒక ఎత్తు అయితే, పూజ్యశ్రీ గురవయ్య స్వామి వారు వారి శిష్యులు వారికి ఎక్కడ కూడా ఇంతవరకు స్థిరా విగ్రహ ప్రతిష్ట జరగల. తొలిగా కార్మిక నగరంలో జరగటం అంటే ఇది గుడివాడ కాదు, గుడులవాడ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
15% ఉన్న ధనికులు రాజ్యాధికార భోగాలను అనుభవిస్తూ పేదవారిని మరింత పేదవారిగా చేస్తున్నారన్న రాష్ట్ర సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ కె రామకృష్ణ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్. మార్చి 1వ తేదీ నుంచి బంటుమిల్లి రోడ్డు విస్తరణ పనులు. రోడ్డు విస్తరణకు ఆ ప్రాంతవాసులు అంగీకరించడం అభినందనీయమన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి. అంబేద్కర్ స్వయంగా శంకుస్థాపన చేసిన భవనాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత గుడివాడ ప్రజలపై ఉందన్న పట్టణ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు. మంత్రి రావెళ్ల కిషోర్ బాబుతో మాట్లాడి మరో 2-3 నెలల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా భవన ప్రారంభానికి ప్రయత్నిస్తామన్న చైర్మన్ యలవర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.